Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Father, we come into thy presence once again today to hear thy still small voice. ప్రేమగల తండ్రి, మరొకసారి దినాన మీ యొక్క మెలనైన స్వరం వినడానికి మీ సన్నిధికి వస్తున్నాం. We thank you, Lord, that you desire all of us to be victorious. మీరు మేమందరము కూడా విజయవంతులు ఉండాలని మీరు కోరుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. We live in a world filled with defeat and disturbance and defilement. ప్రభువా, ఈ లోకమంతా కూడా ఓటమి పాలలో, అదే విధంగా ప్రభువా మరి అపవిత్రతలో, కృంగుదలలో ఉన్నది. But we have a God who is victorious. ప్రభువా, మా దేవుడు విజయవంతుడైన దేవుడిని మేము కలిగి ఉన్నాం. Lead us in the path of victory. ప్రభువా, మమ్మను విజయ మార్గంలో నడిపించండి. Commit this second session into thy hands. మీ యొక్క చేతుల్లో ఈ యొక్క రెండో సెషన్ ని పెడుతున్నాం. Let the Holy Spirit move among us, minister unto us. ప్రభువా, మీ పరిశుద్ధాత్ముడు మా మధ్య తండ్రి పనిచేసి మాకు పరిచర్య చేయను గాక. Give you all glory, pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మహిమంతటిని మీకు ఇస్తూ యేసుక్రీస్తు ప్రభు ధన్యకరమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. So in the first session we saw what is positional victory. మనము మొదటి భాగంలో ఈ యొక్క స్థానపరమైన విజయం అంటే ఏంటి అని చూసాం. In the second session రెండో భాగంలో we see what is practical victory. రెండోదిగా క్రియాపూర్వకమైన విజయం ఎలా ఉంటుంది చూద్దాం. So we read few verses from the word of God. దేవుని వాక్యం నుంచి కొన్ని వచనాలు చదువుతాము. Revelation ప్రకటన గ్రంథం chapter 2 రెండో అధ్యాయం verse 7. 7వ వచనం. Revelation chapter 2 verse 7, second portion. ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము 7వ వచనంలో ఆఖరి భాగం. To him who overcomes I will give to eat from the tree of life which is in the midst of the paradise of God. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును. Revelation chapter 2 verse 11. రెండో అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనం. He who overcomes shall not be hurt by the second death. ఆఖరి మాట, జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. Chapter 2 verse 17. రెండో అధ్యాయం 17వ వచనం. To him who overcomes I will give some of the hidden manna to eat, and I will give him a white stone, and on the stone a new name written which no one knows except him who receives it. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వారికే గాని అది మరి ఎవనికిని తెలియదు. Chapter 2 verse 26 and 28. రెండో అధ్యాయము 26 నుంచి 28 వరకు. He who overcomes and keeps my works until the end, to him I will give the power over the nations, and I will give him the morning star. అక్కడ మనం చూస్తే, నా తండ్రి వలన అతడు అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్త చేయడానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదనముతో వారిని ఏలును. And verse 28, I will give him the morning star. 28వ వచనంలో, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. Chapter 3 verse 5. మూడో అధ్యాయం 5వ వచనం. He who overcomes shall be clothed in white garments, and I will not blot out his name from the book of life. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట అతని దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును. Chapter 3 verse 12. మూడో అధ్యాయం 12వ వచనం. He who overcomes I will make him a pillar in the temple of my God, and he shall go out no more, and I will write on him the name of my God and the name of the city of my God, the New Jerusalem, which comes down out of heaven from my God, and I will write on him my new name. 12వ వచనము, జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి రాడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేము నా దేవుని పట్టణ పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. Chapter 3 verse 21. మూడో అధ్యాయం 21వ వచనం. To him who overcomes I will grant to sit with me on my throne, and also as I also overcame and sat down with my father on his throne. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండున్న ప్రకారము జయించువారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండించెదను. 7 times we see to him that overcometh. 7 సార్లు మనము చూస్తా ఉన్నాము జయించువానికి అనే మాట. And we saw the Lord wants us to be victorious. ప్రభు మనల్ని జయించాలని కోరుతున్నాడు. In the first session we saw how you and I can get
a positional victory through the victory of the Lord Jesus Christ. మనం మొదటి భాగంలో చూసాము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి స్థానపరమైన విజయము, ఆయన విజయం మనం ఎలా పొందగలమని The చూసాము. Lord was victorious. ప్రభు విజయవంతుడు. He was victorious over sin and Satan, death and world and tests and temptations. ఆయన పాపం మీద, సాతాను మీద, మరణం మీద, లోకం మీద, శోధనల మీద జయించాడు. And he gave us the same victory అదే విజయం మనకిచ్చాడు through faith. విశ్వాసం ద్వారా ఇచ్చాడు. And he gives us a holistic victory. ఆయన సంపూర్ణమైన విజయం ఇస్తాడు. Victory in our family life, మన కుటుంబ జీవితంలో విజయం, victory in our personal life, మన వ్యక్తిగత జీవితంలో విజయం, victory in our professional మన life, యొక్క ఉద్యోగ జీవితంలో విజయం, victory in our social life, మన యొక్క సాంఘిక జీవితంలో and విజయం, victory in our spiritual life. ఆత్మీయ జీవితంలో కూడా విజయం. And this is a sustainable victory, victory before and beyond the grave. ఈ విజయము కొనసాగే విజయము. ఇది సమాధికి ముందు, సమాధి తర్వాత కూడా వచ్చే And విజయం. he gives us step by step victory. ఇది అడుగు వెంబడి అడుగు, మెట్టు వెంబడి మెట్టు విజయం. And all only when we become the children of God. అది ఎప్పుడు జరుగుతుందంటే మనము దేవుని పిల్లల మొత్తమే విజయం వస్తుంది. That is our positional victory. అది మన స్థాన విజయం. Having received that victory, ఆ విజయాన్ని పొందుకున్న మనము we need to live a life of victory and exercise that victory. మనము విజయవంతులుగా ఉండి ఆ విజయాన్ని మనము అభ్యాసం చేయాలి, కొనసాగించాలి. We need to go from step by step, from one victory after another victory. మనం అంచెలంచెలుగా ఎదుగుతూ రావాలి, ఒక విజయం తర్వాత ఇంకో విజయం పొందాలి. And Lord wants all of us to be victorious people. మనం అందరం కూడా విజయవంతులుగా ఉండాలని ప్రభు ఆశ. In the Revelation chapter 2 and 3, చూడండి ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలలో we see 7 letters to the 7 churches. ఇక్కడ 7 పత్రికలు 7 సంఘాలకు రాస్తున్నాడు. And this was written by Apostle John ఇక్కడ అపోస్తులైన యోహాను రాస్తున్న towards the పత్రికలు end of his life. తన జీవిత అంతములో, And he was writing to all the churches he was ministering during his time. అక్కడ ఆ యొక్క పరిచర్య చేస్తున్న ఆ సమయంలో 7 సంఘాలకు రాస్తున్న And విషయాలు. he was writing them before he wrote about the end time event. ఈ అంత్య కాలములో జరిగే విషయాల గురించి రాయక ముందు 7 సంఘాలకు రాస్తున్నాడు. Verse chapter 4 onwards, 4వ అధ్యాయం he నుంచి talks about the second coming. 4వ అధ్యాయం నుంచి 2వ రాకడ గురించి ఉంటుంది. So before that, ఆ 2వ రాకడ he wants to prepare the church for the second coming. ఆ యొక్క సంఘాన్ని 2వ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. And in these 7 letters, ఈ 7 పత్రికల్లో we see 7 times he repeats the word, to him that overcometh, to him that overcometh. చూడండి 7 సార్లు 7 పత్రికలు రాస్తూ 7 సార్లు అంటాడు ఏమనంటే జయించువానిని జయించువానిని అని రాస్తాడు. 7 times for all the churches there is only one message: I want you to be victorious. అన్ని సంఘాలకి రాస్తున్న మాట ఏంటంటే ఒకటే ఒక అంశం, మీరందరూ జయించువారి ఉండాలి. And 7 times he says, he that has an ear, let him hear what the Spirit says. 7 సార్లు ఇదే దాంట్లో మనం చూస్తాం ఏమనంటే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. Yes, so if you have ear, let him hear. ఎవరికైతే చెవులున్నాయో వారు వినుగాక. That means this is the most important message before the second coming. దీని అర్థం ఏంటంటే ప్రభు రెండో రాకడ వచ్చే ముందు చాలా ప్రాముఖ్యమైన వర్తమానం ఇది. This is the only message. ఇది ఒకటే This వర్తమానం. is what the Spirit says. ఇది ఆత్మ చెప్పుచున్నాడు. I want you to hear with all your ears and heart and live a life of victory. మీరు చెవులతో హృదయంతో విని మీరు ఈ విజయవంతమైన జీవితం జీవించాలనేది ఆశ. 7 times he says, listen carefully, behold, this is the most important message. 7 సార్లు ఈ సంఘములతో చెప్తున్న మాట ఏంటంటే మీరు ఇది వినాలి, దీన్ని మీరు పాటించాలి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. And he says 7 times, I know, I know, I know. 7 సార్లు కూడా ఈ సంఘాలతో రాస్తే ఏమంటాడంటే నేను ఎరుగుదును, నేను ఎరుగుదును, నేను ఎరుగుదును. Chapter 2 verse 2. 2వ అధ్యాయం 2వ వచనం. I know your works. నీ క్రియలను నేను ఎరుగుదును. Verse 9. 9వ వచనం. I know your works. నేను నీ క్రియలను ఎరుగుదును. Verse 13. 13. I know your నీ works. క్రియలు ఎరుగుదును. Verse 19. 19. I know your works. నీ క్రియలు నేను ఎరుగుదును. Chapter 3 verse 1. 3:1. I know your నీ works. క్రియలు ఎరుగుదును. Verse 8, 3:8. 3వ అధ్యాయం I know your works. నీ క్రియలు నేను ఎరుగుదును. 3:15. 3:15. I know your works. నీ క్రియలను నేను ఎరుగుదును. 7 times he says, 7 సార్లు ప్రభు అంటారు I know,
నేను ఎరుగుదును. I know your works. నేను ఎరుగుదును. I know your problems. నీ కష్టాలు ఎరుగుదును. I know your struggles. నీ శ్రమలు ఎరుగుదును. I know your environment. నీ యొక్క పరిస్థితులు ఎరుగుదును. I know your difficulties. నీ యొక్క కష్టాలు పరిస్థితులు ఎరుగుదును. I know your weaknesses. నీ యొక్క బలహీనతలు ఎరుగుదును. And not that, don't think that I don't know the circumstances. ఈ పరిస్థితులు నాకు తెలియదులే అనుకోకు. I know. నేను ఎరుగుదును. I know all the pain you are going through. నీవు ఎలాంటి కష్టాల గుండా వెళ్తున్నావో ఎరుగుదును. All challenges you are going నువ్వు through. ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నావో ఎరుగుదును. But I want you to be victorious. అయితే మీరు మాత్రం జయవంతులు ఉండాలని నేను. My dear brothers and sisters, many times ఎన్నోసార్లు when we look into our own lives, మన సొంత జీవితం చూస్తే the struggles we have, మనకున్న the కష్టాలు, challenges we have, మనకున్న ఎదురుపాట్లు, the pains we have, మనకున్న బాధలు, many times we say, మనం అంటాం కదా, God does not know. దేవుడికి తెలియదులే. He doesn't know my circumstance. నా పరిస్థితులు దేవుడికి He doesn't తెలియదులే. know my family. నా కుటుంబం గురించి He తెలియదు. doesn't know my struggles. నా యొక్క బాధలు, He doesn't know my tears. నా కన్నీరు ప్రభుకి తెలియదులే. But the Lord is saying, నువ్వు అంటారు, I know. నేను ఎరుగుదును. I know exactly where you are. నువ్వు ఎక్కడున్నావో నేను ఎరుగుదును. I know your difficulties. నీ యొక్క కష్టాలు నేను ఎరుగుదును. But I want you to be victorious. నీవు విజయవంతుడు ఉండాలని కోరుతున్నాను. And in the 7 letters, ఈ 7 పత్రికలు చూసినా 5 times he says, 5 సార్లు అంటాడు, repent. మీరు మారు మనసు పొందు. Repent. మారు మనసు పొందు. Repent. మారు మనసు. Chapter 2 verse 5. చూడండి 2వ అధ్యాయం 5వ వచనం. Repent. మారు మనసు Verse పొందిన ఎడల 16. 16వ వచనం. Repent. మారు మనసు Verse పొందుము. 21. 21. Repent. మారు మనసు పొందుము. Chapter 3 verse 3. 3వ అధ్యాయం 3వ వచనం. Repent. మారు మనసు పొందుము. Chapter 3 verse 19. 3వ అధ్యాయం 19వ వచనం. Repent. మారు మనసు పొందుము. In the 7 churches, 7 సంఘాల్లో we see he was commending only 2 churches and condemning 5 churches. చూడండి 7 సంఘాల్లో 5 సంఘాలకి ప్రభు హెచ్చరిక చేస్తూ మారు మనసు పొందుంటున్నాడు. అయితే 2 సంఘాలని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. Even though 5 churches were, not up to the standard of God. ఈ 5 సంఘాలు కూడా దేవుని ప్రణాళికకి ఆ ఉద్దేశాలకి దగ్గరగా లేకపోయినా Even కూడా though they are struggling, అవి కష్టపడుతున్న but సంఘాలని he concludes, ప్రభు ఆయన ముగించేటప్పుడు to him that overcometh. అంటాడు కదా, మీరు జయించు వారైతే I want you to be overcomers. మీరు జయించాలని కోరుతున్నాను. 7 times, 7 సార్లు whatever your condition might ఈ be, పరిస్థితి ఎలా ఉన్నా కూడా I want you to live a life of practical victory. మీరు ఈ యొక్క క్రియాపూర్వకమైన విజయము పొందాలని నా ఆశ అని ప్రభు చెప్తాడు. So that's the Lord's desire. In these 7 churches, there are several interpretations of these 7 churches. ఈ 7 సంఘాలని గురించిన వివరణలు ఎంతో మంది ఇస్తారు. These are the letters to the 7 literal churches founded by Apostle John. అపోస్తలుడైన యోహాను ఆ సమయంలో ఉన్న నిజంగా ఉన్న ఒక 7 సంఘాల గురించి చెప్తున్నాం. Those are historical churches. నిజంగా చరిత్రలో ఉన్న సంఘాలు. This also represents 70 different types of local churches. ఇది 7 వివిధమైన స్థానిక సంఘాలని కూడా చూపిస్తుంది. This also represents 7 types of believers. ఇది ఈ 7 సంఘాలు కూడా 7 ఒక రకరకాల విశ్వాసుల్ని చూపిస్తుంది. Many times ఎన్నోసార్లు you can identify with one of these churches. మీరు ఈ సంఘాల్లో ఒక సంఘముతో మిమ్మల్ని మీరు ఐక్యం చేసుకోవచ్చు. One of these believers in these churches. ఈ విశ్వాసులు ఈ సంఘాలతో మిమ్మల్ని మీరు పోల్చుకోవచ్చు. And then look into ourselves and get strength from God's word and to move forward in victorious life. మనము మన హృదయాలను చూసి నిజంగా ప్రభు దగ్గర నుంచి బలం పొంది మన ఆత్మీయ జీవితంలో కొనసాగచ్చు. Even though we are positionally victorious, మనము ఈ యొక్క స్థానపరంగా విజయవంతులమే, but we still are in this world. మనము ఇంకా ఈ లోకంలో ఉన్నాం. We are still in this flesh. ఈ యొక్క శరీరంలో ఉన్నాం. We are still having challenges. మనకి ఇంకా ఈ యొక్క ఎదురుపాట్లు ఉన్నాయి. The world comes and pulls us backwards. లోకము మన దగ్గరకు వచ్చి మనల్ని వెనకాలకు లాగుతుంది. This flesh brings out all the temptations. ఈ శరీరము ఎన్నో శోధనలు తీసుకొస్తుంది. The Satan attacks from all directions. సాతానుడు వేర్వేరు విధాలుగా మనల్ని ఎదుర్కొంటాడు. So till we reach the eternal home, ఆ యొక్క నిత్యమైన గృహానికి చేరే ముందు this fight is always there. ఈ యొక్క పోరాటం ఎప్పుడు ఉంది. And in the fight, ఈ పోరాటంలో we need to be victorious. మనం విజయవంతులు ఉండాలి. That is what's the Lord's desire. అదే ప్రభు ఆశ. Not that we will not go through challenges or the fights in this world. ఈ లోకంలో మనకి కష్టాలు ఉండవు, బాధలు ఉండవు అని మేము చెప్పట్లేదు. But when we go through these challenges, అయితే ఎప్పుడైతే ఈ పరిస్థితులు గుండా వెళ్తాం, how we live a victorious life. మనము విజయవంతులుగా ఎలా ఉంటాం? As long as we are in this body. మనం ఈ శరీరంలో ఉన్నంత కాలం. Because this body is a body that we grew up 25 years, 30 years, 40 years, 50 years in this sinful
nature and condition. మనము ఈ శరీరాన్ని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు పెంచుతూ ఉన్నాం ఈ శరీరాన్ని. And it will not, cooperate with us overnight. ఇది ఒక్క రోజు లోపల మన శరీరం మన మాట వినదు. It has its own, old nature. దానికి పాత స్వభావం ఉంది కదా. That's why Apostle Paul says, అందుకే అపోస్తలుడు పౌలు the అంటాడు, good I want to do, I am not able to do. అంటాడు కదా, నేను ఏ మంచి చేయాలనుకుంటున్నా But the చేయలేకపోతున్నాను. bad that I don't want to do, this body is forcing me to do. ఏదైతే చెడు చేయొద్దనుకుంటున్నానో ఆ శరీరము నన్ను ఆ చెడు చేయడానికే ముందుకు ప్రోత్సహిస్తుంది. Oh, what a wretched man I am. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. Who will deliver me from this body of death? నన్ను మరణకరమైన ఈ శరీరం నుండి ఎవరు విడిపించును? That was the cry of Apostle Paul. ఇది పౌలు కేక వేస్తున్నాడు. What is that you and I, we are, small believers making baby steps in spiritual journey. మనము సామాన్యమైన విశ్వాసులము ఆత్మీయ విషయంలో చిన్న చిన్న అడుగులు వేస్తున్న వారం. So may the Lord give us grace today ప్రభు మనకి కృపనిచ్చునుగా to understand where we are failing మనం ఎక్కడ తప్పిపోతున్నామో అర్థం చేసుకుంటే and live a victorious life. మనము విజయవంతమైన జీవితం జీవించడానికి ప్రభు కృప ఇవ్వనుగా. In Revelation chapter 2, ప్రకటన గ్రంథం 2వ first అధ్యాయం 7 verses, మొదటి 7 వచనం, we see the first letter to the church at Ephesus. మొదటి పత్రిక ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తున్నాడు. And this church is a very good church. ఇది మంచి సంఘం. It has a lot of positive aspects. చాలా మంచి విషయాలు దీని గురించి రాశారు. He says, I know your works. నేను నీ క్రియలు ఎరుగుదును. Verse 2, రెండవ వచనం, I know your works. నీ క్రియలు ఎరుగుదును. I know your labor. నీ కష్టం I know ఎరుగుదును. your patience. నీ సహనమును ఎరుగుదును. I know that you cannot bear evil. నీవు దుష్టులను సహింపలేవని ఎరుగుదును. I know that you have tested those apostles and then found them liars. అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి అబద్ధికులవని నీవు కనుగొంటివి. Verse 3, 3, you have persevered. చూడండి, మీరు సహనం You కలిగి have labored. మీరు కష్టపడ్డారు. This is a very good church. మంచి సంఘం ఇది. It's a serving church. ఇది సేవ చేసే It's a సంఘం. sacrificing church. ఇది అర్పించుకునే సంఘం. It's a steadfast church. ఇది కొనసాగే సంఘం. It is a separated ఇది church. ప్రత్యేకమైన సంఘం. And it is suffering for the Lord. ఇది ప్రభు కోసము Yeah. బాధను అనుభవిస్తున్న సంఘం. Yet, అయినా కూడా verse 4, 4వ వచనం, nevertheless, I have this one against you. ఆయనను ఒక్క విషయము నీ మీద తప్పు మోపవలసి ఉన్నది. You have left your first love. ఆయనను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. Yes, so even though this is the church who is passionate for the Lord once upon a time, ఒకానొక సమయంలో ఈ సంఘము నిజంగానే ప్రభు కొరకు ఆసక్తి చూపించింది. but now it has gone down in its first love. దాని అయితే ఇప్పుడు మాత్రము దాని మొదటి ప్రేమలో అది వెనకబడింది. The works are there, క్రియలున్నాయి, but the love is not there. అయితే ప్రేమ లేదు. It is slightly backsliding in its spiritual journey. దాని ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పోరాటంలో వెనకబడుతున్న సంఘం ఇది. Many times చాలాసార్లు that happens in our life. మన జీవితంలో జరుగుతుంది. We start with the great passion, మనం ఎంతో ఆసక్తితో ఆరంభిస్తాం, great love for the Lord, ప్రభు కొరకు ఎంతో ప్రేమ పెట్టుకుంటాం, love for God's word, దేవుని వాక్యం కొరకు love ప్రేమిస్తాం, for God's house, దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం, love for God's ministry. దేవుని పరిచర్యను ప్రేమిస్తాం. And we were always in the house of God, దేవుని మందిరంలో ఎప్పుడు ఉంటూ ఉంటాం, enjoying the presence of దేవుని God. సన్నిధిని అనుభవిస్తాం. But slowly అయితే మెల్లిగా we lose that first love, ఆ మొదటి ప్రేమను That వదులుతాం, first zeal, మొదటి ఉండిన ఆసక్తిని first వదులుతాం, passion. మొదటి ఉండిన ఆశను వదులుతాం. Why? ఎందుకు? What are the reasons? ఎందుకు? ఏంటి కారణాలు? And that happens in most of our lives. మన జీవితాలు చాలా వరకు ఇలా జరుగుతుంది కదా. Why? ఎందుకు? Maybe there is stress at work. ఏదైనా ఉద్యోగంలో ఏదైనా ఒత్తిడి ఉండొచ్చు, We become too busy. మనము చాలా పని కలిగి ఉండొచ్చు, Life becomes mechanical and routine. మన జీవితము సామాన్యంగా సజావుగా వెళ్ళిపోతుండొచ్చు. Mechanical life, boring life. మన జీవితం అయ్యో బోర్ కొట్టే లైఫ్ లాగా అయిపోవచ్చు. It is routine life. అది రొటీన్ గా అయిపోవచ్చు. So nothing challenging, ఏది కూడా ఇది సరైనది లేదు, nothing exciting. ఏదైనా అరే బాగలేదే ఇది, Going to office from Monday to Friday, సోమవారం నుంచి శుక్రవారం దాకా ఆఫీస్కి వెళ్ళాలి, Saturday shopping, శనివారం షాపింగ్, Sunday going to the house of God, ఆదివారం మందిరానికి వెళ్ళాలి, Sunday evening sleeping, getting ready for Monday, ఆదివారం పడుకోవాలి, మళ్ళీ పొద్దున్నే సోమవారం లేవాలి. Then it becomes very routine. ఇదంతా రోజు గడిచిపోతా ఉంది ఇలా. And as we grow up in our life,
life, మన జీవితంలో ఎదుగుతుండగా, as we grow in the professional life, మన ఉద్యోగ జీవితంలో ఎదుగుతుండగా more responsibilities will come, ఎన్నో ఈ యొక్క బాధ్యతలు వస్తాయి, more pressure will come, ఎంతో ఒత్తిడి వస్తుంది, and more demand on the time will come. ఆ సమయము ఇంకా ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. And then you have a family now. ఇప్పుడు కుటుంబం వచ్చేసి You have to give time to your spouse. ఇప్పుడు భార్యకి సమయం ఇవ్వాలి, And then you have kids. ఆ తర్వాత పిల్లలు ఉన్నారు, And they demand some time. వారికి కూడా సమయం ఇవ్వాలి. So when you go through all these earthly, issues, ఈ లోక పరంగా మనం ఇవన్నీ చూసినప్పుడు slowly our love for the Lord comes down. మనం మెల్లిగా మన ప్రభువుని ప్రేమించే విషయంలో తగ్గిపోతుంటాం. Becomes, ministry, spiritual life becomes mechanical. మన పరిచర్య కూడా, ఆత్మీయ జీవితం కూడా ఈ యొక్క యాంత్రికంగా అయిపోతుంది. That is like falling down. దాన్ని అది పడిపోతుంటాం. Verse 5, chapter 2, verse 5. 2వ అధ్యాయం 5వ వచనం. Remember where you have fallen from. నీవు ఏ స్థితిలో నుండి పడితివో That అది is, we జ్ఞాపకం have చేసుకో. backslided in our life. మన జీవితంలో పడిపోయినా No love. No more love for the Lord. ప్రభు కొరకు ఇంకా ప్రేమ లేదు. Works are there. క్రియలు ఉన్నాయి. We go to the house. దేవుని We మందిరం share the word. వాక్యం చెప్తాం, We play the music. అక్కడ మ్యూజిక్ We వేస్తాం, sing the songs. పాటలు పాడతాం, We say praise the Lord to ప్రైజ్ everyone. లార్డ్ చెప్తాం. But that first love, అయితే మొదటి ప్రేమ that ఉందా? passion, ఆ ఆశ ఉందా? that zeal, ఆ యొక్క కోరిక ఉందా? that commitment, ఆ యొక్క తీర్మానం ఉన్నదా? we backslide in those. మనం వాటన్నిటిలో కూడా పడిపోయిన వారు. So the Lord is saying, అయితే ప్రభు if అంటున్నారు, you want to live a victorious life, మీరు విజయవంతులుగా జీవించాలంటే you need to remember what was your first condition, నీ యొక్క మొదటి స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకో. and then repent తర్వాత పశ్చాత్తాపడి and మారు మనసు పొందు. repeat the first words. అయితే మొదటి క్రియలు జరిగించము. He was directly pointing to them. వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. You lost the first love. నీవు మొదటి ప్రేమను You విడిచితివి, lost the first words. మొదటి క్రియలు విడిచితివి, You lost your first vision. మొదటి దర్శనాన్ని విడిచితివి. Come back. మరలా వెనకకి రా, Come back. మరలా వెనకకి రా. When you have no love, ప్రేమ లేనప్పుడు, there is no life in us. ప్రేమ లేనప్పుడు జీవము లేదు. Life becomes, lifeless. జీవము లేని ప్రేమ అయిపోతుంది. Life becomes lifeless. జీవము అసలు జీవితమే జీవము లేనిది అయిపోతుంది. ఏదో అట్లా డ్రాగ్ ఆన్ చేసుకుంటా కాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయే జీవితం. There is no life, no bubbling life in us. ఏదో ఉత్సాహంతో ఉండే జీవితం ఉండదు ఇంకా. So when there is no passion, love for the Lord, life becomes lifeless. చూడండి, ఎప్పుడైతే ప్రభు కొరకు ప్రేమ ఉండదో, ఆ మొదటి ప్రేమ లేనప్పుడు జీవితము జీవము లేనిదిగా అయిపోతుంది. Why? How do we come back? ఎలాగా మనం వెనకాలకు వస్తాం? This is the most important thing for most of us. ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితం. When we are growing in responsibilities, మనము మన బాధ్యతలు ఎదుగుతున్నప్పుడు we need to understand and work out to balance our priorities. మన యొక్క ప్రాముఖ్యతలు ఏంటో అవన్నీ సమతుల్యంగా సజావుగా చేసుకోవాలి. We need to have a balanced life. అన్నిటిని కూడా సమతుల్యం చేయాలి. Our family is important. మన కుటుంబం Our ప్రాముఖ్యం, profession is important. మన ఉద్యోగం ప్రాముఖ్యం, Our time is important. మన సమయం ప్రాముఖ్యం. Time ministry we have to give time. మనం పరిచర్యకి సమయం ఇవ్వాలి. And there is a demand on money. డబ్బులకి కూడా మనం అవసరమే. So how you balance these things is important. వీటన్నిటిని ఎలాగా సమతుల్యం చేస్తున్నాం అనేది ప్రాముఖ్యం. This is the area where most of us fail. చాలా మంది ఈ పరిస్థితుల్లో ఈ విషయాల్లో తప్పిపోతారు. When we were bachelors, వివాహం కానప్పుడు there's a lot of passion. ఎంతో ఆశ కలిగి Always in the house of God. దేవుని మందిరమే ఎప్పుడు Just hanging in the house of దేవుని God. మందిరంలోనే తిరుగుతా ఉంటారు. When there is nothing, అసలు ఏమీ లేదు, just go into the house of God. ఏం లేకపోతే Sing మందిరం songs, పాటలు పాడు, sleep on the floor, మందిరంలో పడుకో, sweep the house. మందిరం నుడు. That is great joy. ఎంత ఆనందం అది. So just doing small things brings great joy to us. దేవుని మందిరంలో చిన్న చిన్న విషయాలు చేసినా ఎంత ఆనందమో. And that also helped us a lot spiritually. ఆత్మీయంగా మనల్ని కూడా అది ఎదిగించింది. As we grow up, మనం ఎదిగినప్పుడు and this family coming in, కుటుంబం వచ్చింది, work coming in, పని వచ్చింది, and you have to take care of your old parents. మీ యొక్క తల్లిదండ్రుల్ని వారిని జాగ్రత్త వహించాలి. Old parents. వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు. You have to take care of your teenage sons and daughters. ఇప్పుడు యవనస్తులుగా పిల్లలుగా ఉన్న మీ పిల్లల్ని చూసుకోవాలి. A lot of pressure. ఎంతో ఒత్తిడి. On your time, మీ సమయం, on your energy, మీ యొక్క బలము, on your money, మీ డబ్బు, on your time. మీ యొక్క సమయంలో. So we need to learn to balance this. ఇవన్నిటిని కూడా సమతుల్యం చేయడం నేర్చుకోవాలి. Then you will never lose focus on the Lord. అప్పుడు ప్రభు మీద ఆ యొక్క గ్రాహ్యము మానం. So loving the Lord is very, very important. ప్రభుని ప్రేమించడం చాలా ప్రాముఖ్యం. So today, ఇది నాన్న, let us look into our hearts. మన జీవితాలు చూద్దాం. Where am I failing? నేను ఎక్కడ తప్పిపోతున్నాను? Where I have lost that first love? నేను ఆ మొదటి ప్రేమను ఎక్కడ విడిచిపెట్టాను?
So my love for the Lord disturbed, deviated. నా యొక్క ప్రభు మీద ఉన్న ప్రేమ అది కలత చెందిందా, అది పక్కకి వెళ్ళిపోయిందా? Where I'm not able to balance my life. నా జీవితాన్ని నేను సమతుల్యంగా చేయట్లేదా? But the Lord is saying, ప్రభు అంటారు, come back to me. నా దగ్గరికి రా. When you come to me, నా దగ్గరికి వస్తే I will give you right to eat from the tree of life. ప్రభు అంటారు కదా, జయించువానికి ఆ యొక్క జీవ వృక్ష ఫలములనిత్తును. Yes, you have lost life in your life. నీ జీవితంలో జీవం పోయింది. Your life became lifeless. నీ జీవితము జీవము లేనిది అయిపోయింది. That's why you have to come to the tree of life. అందుకే జీవ వృక్షం దగ్గరికి రా. Eat the fruit of life. అక్కడ జీవ వృక్ష ఫలం తినాలి. Drink from the river of life. అక్కడ జీవ నదిలోని నీళ్లు తాగాలి. Drink the living water. జీవ జలం తాగాలి. Will refresh you. అది నిన్ను సమకూరుస్తుంది. Re-strengthen you. అది నిన్ను బలపరుస్తుంది. And make you a victorious person. అది నిన్ను విజయవంతునిగా చేస్తుంది. My dear brothers and sisters, today in our spiritual life, మన ఆత్మీయ జీవితంలో are we backsliding? మనము వెనకబడుతున్నాము. Whatever the reason might be. అది ఏ కారణమైనా కూడా, maybe stress, ఏదైనా ఒత్తిడి కావచ్చు, maybe work pressure, ఏదైనా పనిలో ఒత్తిడి maybe కావచ్చు, temptation, ఏదైనా శోధనలు కావచ్చు, maybe busy life, ఏదైనా నీవు పని కలిగి too ఉండొచ్చు, many responsibilities, చాలా ఎక్కువ బాధ్యతలు ఉండొచ్చు. whatever it is, ఏదైనా కూడా come to the Lord. ప్రభు దగ్గరికి రా. Lord, forgive me, Lord. ప్రభు నన్ను క్షమించండి. Lord, restore me, Lord. ప్రభు నన్ను సమకూర్చండి. I want to go back to those old days. నేను ఆ పాత దినాలని మరలా చూడాలి. Help me to reprioritize my things around me. ప్రభు నా చుట్టూ ఉన్న విషయాలను ప్రాముఖ్యతలు ప్రాధాన్యతలు ఏంటో వాటికి ఇవ్వాలి. Help me to avoid the unnecessary stuff. ప్రభు అనవసరమైన వాటిని పక్కకి తొలగించడానికి సహాయపడండి. And restore me, Lord. ప్రభు నన్ను మరలా And the సమకూర్చండి. Lord will make you a victorious person. ప్రభు నిన్ను విజయవంతుడిగా చేస్తాడు. And he will refresh you from the tree of life. ఆయన నిన్ను ఆ యొక్క జీవ వృక్ష ఫలములు తిననిచ్చి సంపూర్తిగా మారుస్తాడు. The second church, రెండవ the సంఘం, church of Smyrna, స్మరణ సంఘం. it talks about persecuted believers. ఇక్కడ శ్రమ పొందుతున్న విశ్వాసులు చూస్తాం. And there was nothing negative about this church. వీరి గురించి అన్ని మంచి విషయాలే కానీ చెడు లేదు. And so the Lord was commending it. ఇక్కడ ప్రభు మెచ్చుకుంటున్నారు. Verse 9, 9వ వచనం. I know your works. నీ శ్రమ ఎరుగు. I know your tribulation. నీ యొక్క కార్యములు శ్రమను ఎరుగుదును. I know your poverty. నీ దరిద్రతను ఎరుగుదును. I know those who are blaspheming you. నిన్ను దూషించు వారిని ఎరుగుదును. I know your sufferings. నీ యొక్క శ్రమలను నేను ఎరుగుదును. But do not worry. అయితే భయపడకు. Be faithful until the death. Verse 10. 10వ వచనంలో మీరు మరణం వరకు నమ్మకంగా ఉండుము. And I will give you crown of నేను life. నీకు జీవ కిరీటం ఇచ్చుదను. Yes, a crown of life. ఆ జీవ కిరీటం When we suffer for him. మనం ప్రభు కొరకు శ్రమ పొందితే, My dear brothers and sisters, సోదర some of us మనలో కొంతమంది going through sufferings. ఎన్నో శ్రమలు కూడా వెళ్తున్నారేమో. Just for the Lord's sake. ప్రభు కొరకే. Maybe you are going through tough times. నీవు కష్టాలు కూడా వెళ్తున్నావేమో. And the Lord says, ప్రభు అంటారు, be faithful. నీవు నమ్మకంగా ఉండు. You will be tested. నీవు మీకు శ్రమ కలుగును. 10 days you will have tribulation. 10 దినములు శ్రమ కలుగును. But I will give you crown of అయితే life. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. So when we go through trials, మనం ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడు, when we go through tests, మనం ఈ యొక్క బాధలు కూడా వెళ్ళినప్పుడు we need to understand that these are allowed by God. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభువే వీటిని అనుమతిస్తున్నారు. These are suffering believers. ఈ వీరెవరంటే శ్రమ పొందే Why విశ్వాసం. they are suffering? ఎందుకు శ్రమ For పొందుతారు? no reason. ఏ కారణం లేదు. These are not people who are suffering because of their temptations. వారి శ్రమల్ని బట్టి లేకపోతే వారి శోధనల్ని బట్టి వారేం శ్రమ పడట్లేదు. These are not the people who are suffering because of their sin. వారు ఏదో పాపం చేశారు కాబట్టి శ్రమ పొందుతున్నారు కాదు. These are suffering because for the Lord's sake. వారు కేవలం ప్రభు కొరకే శ్రమ పొందుతున్నారు. They are working for the Lord. ప్రభు కొరకు వారు పనిచేస్తున్నారు. But they are suffering. వారైనా కష్టపడుతున్నారు. So, and Lord allows them. ప్రభు వారికి దానికి అనుమతిస్తున్నారు. Why the Lord allows persecutions to believers? ఎందుకు ప్రభువు ఈ యొక్క విశ్వాసులకి శ్రమలు అనుమతిస్తారు? It refines our faith. మన విశ్వాసాన్ని అది పూర్ణం చేస్తుంది. 1 Peter chapter 1 verse 7 says, మొదటి పేతురు పత్రిక 1:7లో your రాయబడింది, faith is refined as if gold refined in fire. ఈ విశ్వాసం ఎలాగా పవిత్రమవుతుందంటే ఈ బంగారం ఎలాగైతే అగ్ని ద్వారా అది మలినమంతా తీసివేయబడి పవిత్రమవుతుంది అలాగే అవుతుంది. Yeah, sufferings teach us the value of humility. ఈ యొక్క ఈ శ్రమలు అనేవి మనకి తగ్గింపు జీవితాన్ని నేర్పిస్తాయి. They teach us how to reject materialism. ఈ యొక్క లోక తత్వాన్ని ఎలాగా విసర్జించాలో చూపిస్తాయి. They teach us how to empathy with others who go through similar sufferings. ఈ యొక్క ఇలాంటి శ్రమల గుండా వెళ్లే వారిని ఎలా ఆదరించాలి, ఎలా ఓదార్చాలని నేర్పిస్తాయి. They give us eternal hope. నిత్యమైన నిరీక్షణ ఇస్తాయి. And they give, we know how to value God's blessings when we go through sufferings. ఈ యొక్క శ్రమల గుండా వెళ్ళినప్పుడు
దేవుని ఆశీర్వాదం ఎట్లా పొందాలో దాన్ని ఎలా విలువ ఇవ్వాలో నేర్పిస్తాయి. When you overcome these tests, ఈ యొక్క మనం ఈ శ్రమలను ఎదుర్కొన్నప్పుడు there is always a crown. అది దాన్ని జయించినప్పుడు మనకి ఎల్లప్పుడూ కూడా ఒక కిరీటం That's why ఉన్నది. he says, I will give you crown of life. అందుకే ప్రభు అంటారు కదా, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. When we go through sufferings, మనము శ్రమలు కూడా వెళ్ళినప్పుడు count it a joy. దాన్ని ఆనందంగా ఎంచుకో. That is what James says. అదే యాకోబు పత్రిక James chapter 1 verse 3. యాకోబు పత్రిక 1:3లో count it a joy when you go through all kinds of sufferings. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. Yes, so the result of standing to a test is always blessing. ఎప్పుడు కూడా ఈ యొక్క శ్రమలు పరీక్షల దగ్గర మనం నించుంటే అది ఎప్పుడు ఆశీర్వాదమే. And then the Lord will give you strength. ప్రభువే బలం ఇస్తారు to overcome those tests. ఆ యొక్క శ్రమలను ఎదుర్కోవడానికి ప్రభువు బలం ఇస్తారు. When there is no test in our life, మన జీవితంలో శ్రమలు పరీక్షలు లేవనుకోండి, many times ఎన్నోసార్లు we become proud. మనం గర్వం అయిపోతుంది. We go into materialism. మనం లోకాన్ని ఆశిస్తాం. We reject everybody. We criticize everyone. అందరిని విమర్శిస్తాం. అతడు అట్లా ఇతడు ఇట్లా అంటాం. We don't depend on faith. మనం విశ్వాసంలో మనం నిలకడగుండం. We value these earthly things. ఈ లోక విషయాల్ని మనము విలువిస్తాం. So today I was reading my daily portion. ఈ రోజు నా దిన భాగాన్ని చదువుతున్నాను. I was reading about Solomon. సొలొమోను గురించి చదువుతున్నాను. How greatly he started. అసలు ఎంత అద్భుతంగా ఆరంభించాడు His సొలొమోను. first love for the Lord. ప్రభు కొరకు మొదటి ప్రేమ. And he desired God's wisdom. దేవుని జ్ఞానాన్ని కోరుకున్నాడు. He said, I want to rule your people. ప్రభువా నీ ప్రజలైన ఏలాలి నేను. I want to build your house. నేను నీ మందిరం కట్టాలి. I want to worship you. నేను నిన్ను ఆరాధించాలి. I want to bring peace and joy and prosperity to your people. నీ ప్రజలకు నేను క్షేమాన్ని, భద్రతను, సమాధానం దేవాలి. And the Lord gave him victory over all his enemies. తన శత్రువులందరి మీద విజయం ఇచ్చాడు. No sufferings. ఏ కష్టాలు లేకుండా, No enemies. ఏ శత్రువులు లేరు, No problems. ఏ సమస్యలు లేవు. Enjoying. ఆ సమస్తం ఆనందమే. What happened? ఏమైంది? Slowly మెల్లిగా he became proud. గర్వం వచ్చేసింది. Materialism came in. లోకత్వం అంతా వచ్చేసింది. Worldly people came in. లోకస్తులంతా వచ్చారు. Worldly wives came in. లోక భార్యలందరూ వచ్చారు. And then he was only thinking about materialism, success and victory, not thinking about God. ఈ పదార్థాలను, లోకతత్వాలను, లోకస్తులను, ఈ ప్రజలను చూస్తున్నాడు గాని దేవుడిని పట్టించుకోవడం మానేశాడు. That's why slowly the worldly idols came in. మెల్లిగా ఆ లోక దేవతలందరూ లోపలికి వచ్చారు. A successful man. ఈ జయవంతులైన ప్రజలు. That successful man Solomon. ఈ ఎంత అద్భుతంగా జీవించిన సొలొమోను became finally a curse to his own nation. తన స్వంత రాజ్యానికి శాపముగా తయారాడు. He lost his kingdom. తన రాజ్యం కోల్పోయాడు. Many times ఎన్నోసార్లు when we go through suffering, ఇలాంటి శ్రమలు కూడా we వెళ్ళినప్పుడు question God. ప్రభువుని ప్రశ్నిస్తాం. Lord, why this suffering? ఎందుకు ప్రభు ఈ శ్రమ? But if you really understand God, అయితే నిజంగా ప్రభువుని అర్థం when you చేసుకో. go through suffering, నీవు శ్రమలు కూడా వెళ్ళినప్పుడు thank God. ప్రభువుని స్తుతించాలి. That's what Job did. అదే యోబు చేశాడు. God has given, Lord has taken away. Blessed be the name of the Lord. ఆయన అన్నాడు కదా, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామముకు He was స్తుతి still కలుగును. worshiping the Lord. ప్రభువుని స్తుతిస్తున్నాడు. Habakkuk was worshiping. హబక్కు కూడా ప్రభువుని Even స్తుతిస్తున్నాడు. though there is no food on the table, ఈ యొక్క బల మీద ఆహారం లేకపోయినను, even though there is no grapes in the vineyard, ఆ యొక్క ద్రాక్షవనంలో ద్రాక్ష పండ్లు even కాయకపోయినను, though the fig tree does not blossom, అక్కడున్న ఆ యొక్క అంజూరపు చెట్లు పండకునినను, I will still rejoice in the Lord. నేను ప్రభువుని ఇంకను యెహోవాను స్తుతించదను. My dear brothers and sisters, సారీ సోదరు, when you go through sufferings, మనము ఈ యొక్క శ్రమలు కూడా వెళ్ళినప్పుడు count it a joy. అది దాన్ని ఆనందంగా ఎంచుకోండి. Make many times ఎన్నోసార్లు in our life, మన జీవితాల్లో the Lord will not allow the sufferings that we are not prepared for. నువ్వు నిన్ను సిద్ధపరచకుండా దేవుడు ఆ శ్రమని, ఆ కష్టాన్ని అనుమతించాడు. Yeah, so he knows, he gives you strength, ఆయన నీకు ఆ శ్రమలో బలమిస్తాడు. and then he gives you victory. అప్పుడు ఆ బలమిచ్చి ఆ యొక్క శ్రమలో నీకు విజయం ఇస్తాడు. Tests when you overcome always brings promotion and blessing. ఎప్పుడైతే మనం ఆ పరీక్షలు ఎదుర్కొంటామో అప్పుడు అది ఘనతని, అది ఆశీర్వాదం తీసుకొస్తుంది. So how do we prepare for the test? ఆ యొక్క పరీక్షల కోసం ఎలా ఎదుర్కొంటాం? Just like we prepare for our exams. మనము ఎలా సిద్ధపడతాం అంటే ఎగ్జామ్ లో కూడా సిద్ధపడినట్టే. When you are studying, ఎప్పుడైనా చదువుతున్నప్పుడు you know that there is an exam coming at the end of the academic year. ఈ సంవత్సరపు అంతంలో ఎగ్జామ్ వస్తుంది. What do? ఏం చేస్తాం? You prepare.
చదువుతాం, you work hard, కష్టపడతాం, you expect there is an exam, ఒక ఎగ్జామ్ ఉందని ఆలోచిస్తాం, and then you go and write the exam, ఆ ఎగ్జామ్ ని వెళ్ళి రాస్తాం, and then when you are successful, దాన్ని విజయం పొందాక oh, great joy, ఎంత ఆనందం, great satisfaction, ఎంత సంతృప్తి, and it gives you promotion. అది నీకు ఘనతనిస్తుంది. So you will go to the next level. నువ్వు తర్వాత విషయానికి వెళ్తావు. So also in spiritual life, అలాగే ఆత్మీయ జీవితంలో when you go through test, ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క పరీక్ష గుండా వెళ్తావు, you need to think that I am getting promotion. నీకు ప్రమోషన్ వస్తుందని అర్థం చేసుకోవాలి. Then the suffering will become a joy. అప్పుడు నీకు శ్రమ అనేది ఆనందం అవుతుంది. If you are questioning the testing of the Lord, ప్రభు ఇంకా ఎందుకు పరీక్షలు పెడుతున్నాడా అని ఆలోచిస్తుంటే, that means you have not known the heart of the Lord. అప్పుడు ఇంకా ప్రభు హృదయాన్ని ఎరగలేదు. If you are studying 10th class, నువ్వు ఇంకా 10th క్లాస్, if you are still thinking why this 10th class exam, ఎందుకురా ఇంకా ఈ 10th క్లాస్ ఉంది అనుకుంటున్నా, so then you do not know what is the joy of going to college. ఆ కాలేజ్ లో ఉన్న ఆనందం నీకు అర్థం కాదు. That's why you are still thinking why I should study 10th class. ఇంకా అందుకే అనుకుంటున్నా అయ్యో 10th క్లాస్ ఇంకెన్నాళ్ళు రా. When you write MSET or when you write IIT, MSET గాని IIT గాని రాసినప్పుడు, you know the joy of overcoming that. దాన్ని జయించిన తర్వాత వచ్చే ఆనందం ఆలోచించు. For that you need to work hard. దాని కొరకు కష్టపడాలి. So tests are always good for a believer. ప్రతి విశ్వాసికి కూడా ఈ పరీక్షలు అనేవి చాలా అవసరం. To refine us, మనల్ని పవిత్రపరుస్తాయి, to promote us, మనల్ని పైకి తీసుకెళ్తాయి, to strengthen us, మనల్ని బలపరుస్తాయి, to make us effective in our ministry, మన పరిచర్యలో మనల్ని ఘనవంతులుగా చేస్తాయి, to help others, ఇతరులకి సహాయపడతాయి, to keep our hope in the eternal things. నిత్యమైన వాటి మీద మన నిరీక్షణ ఉంచుతాం. Thirdly, మూడోది, Pergamum church, పెర్గము సంఘం, chapter 2, చూడండి 2వ అధ్యాయం verse 12 to 17. 12 నుంచి 17 It వరకు. is we are compromising believers, ఇది రాజీ పడే సంఘము విశ్వాసులుగా ఉన్నారు. and the Lord was saying few good things about it. దీని గురించి మంచి విషయాలు ప్రభు చెప్పాడు. You have not gone to idol worship. మీరు ఆ యొక్క విగ్రహారాధన చేయలేదు. You are suffering for the Lord. ప్రభు కొరకు మీరు కష్టపడుతున్నారు. Those are good things. మంచివే. But I have some negative things also. అయితే మీ పక్షాన కొన్ని మంచి చెడ్డ విషయాలు కూడా చెప్పాలి. You are following the teaching of Balaam. మీరు బిలాము బోధనను అనుసరిస్తారు. And you are encouraging the deeds of Nicolaitans. నికోలాయితుల క్రియలు చేస్తున్నారు. So in other words, ఇంకో మాటలో, what is this Baalism or doctrine of Balaam? ఈ బిలాము బోధ అంటే ఏంటి? Balaam doctrine is, బిలాము బోధ ఏంటంటే, and if you want the curse to come upon God's people, దేవుని ప్రజల మీద శాపం రావాలనుకుంటుంటే nobody can touch God's people. దేవుని ప్రజలను ఎవరు ముట్టలేరు. Balaam came to curse God's people. Finally he ended up blessing God's people. ఈ యొక్క బిలాము వచ్చి దేవుని ప్రజల్ని శపించాలనుకున్నాడు గాని ఆఖరిగా వచ్చి ఆయన ఆశీర్వదించలేడు. What did he say? ఏమన్నాడు? There is no evil omens against children of God. దేవుని ప్రజల పక్షాన నేను వారిని శపించలేనన్నాడు. No mantram, no tantram will work against the people of God. ఏ మంత్రము కూడా ఆ యొక్క శకునగాండ్రెవరు దేవుని ప్రజలకి విరోధంగా పనిచేయలేరు. I can only bless them. వారిని కేవలం ఆశీర్వదించగలను. They are blessed indeed. వారు నిజంగానే ఆశీర్వదించబడినవారు. But that deceptively, అయితే కుయుక్తితో what did he do? ఏం చేశాడు? He said the only way that you can get the curse on the God's people is make them sin. ఈ దేవుని ప్రజలు పాపం చేయాలనుకుంటే, క్షమించండి, వారిని శపించాలనుకుంటే వారిని పాపం చేసేటట్టు, and God will send his judgment upon them. వారు పాపం చేయగానే దేవుడు తన తీర్పును పంపిస్తాడు. I cannot curse them. నేను వారిని శపించలేను. You cannot curse them. నువ్వు వారిని They are శపించలేవు. blessed indeed. వారు ఆశీర్వదించబడినవారు. But if they need to be punished, వారికి శిక్ష రావాలంటే only one thing: ఒకటే వచ్చేయండి, make them sin. వారిని పాపం చేయించండి. And slowly the kings took the advice of Balaam. మెల్లిగా ఆ రాజు బిలాము బోధ విన్నాడు. And then let their young women go and tempt the young men of Israel. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న యవనస్తుల్ని శోధించడానికి వీరి రాజ్యంలోంచి కొంతమంది యవన స్త్రీలను పంపించాడు. And that's how this adultery came in. అలాగే ఈ వ్యభిచారం వచ్చింది. And the curse of the punishment of the Lord came in. ప్రభు యొక్క శిక్ష వారి మీద పడింది. So what does this Pergamum represent to us? ఈ పెర్గము మనకి ఏం చూపిస్తుంది? It talks about compromising believers. ఇది రాజీ పడే విశ్వాసులు చూపిస్తుంది. Yes, how many young people today ఎంతమంది యవనస్తులు ఈ దినాల్లో are going after the worldly men and women? ఎంతమంది లోకస్తులు లోక స్త్రీల వెనకాల లోక పురుషుల వెనకాల పరిగెడుతున్నారు? They're giving away
to the worldly people. లోకస్తులకి తమను తాము అప్పగించుకుంటూ ఇస్తున్నారు. 1 John chapter 2 verse 16. చూడండి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ For వచనం. everything in the world is the lust of the flesh, lust of the eyes, and the pride of the life. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మమును. That is not from the Father, అది తండ్రి యొద్ద నుండి పుట్టినవి కావు, but from the world. లోక సంబంధమైనవి. Yes. When you have these worldly relationships, ఎప్పుడైతే లోక బంధాలను కలిగి ఉన్నాం, when you have these worldly attachments and attractions, లోకపు వ్యక్తులతో మనము బంధవ్యాలు కలిగి ఉండి సంభాషణలు కలిగి ఉంటాం, you will live a defeated life. నువ్వు అప్పటి వరకు కూడా ఓడిపోతున్న జీవితం That's జీవిస్తావు. why Apostle Paul says to Timothy, అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, 2 Timothy 2వ తిమోతి chapter 2 2వ అధ్యాయం verse 22. 22వ వచనం. 2 Timothy 2వ తిమోతి పత్రిక 2:22. 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. Yeah. Flee from your youthful lusts. నీ యవనేచ్ఛల నుండి పారిపోము. When the temptations come to you, ఎప్పుడైతే శోధనలు మీ దగ్గరకు వస్తాయో, don't think I will stand strong and overcome them. నేను అబ్బా చాలా బలవంతుణ్ణి, ఇక్కడ నించొని నేను దాన్ని జయిస్తాను అనుకోద్దు. Apostle Paul says, పౌలు అంటాడు, run away from them. వాటి నుంచి పారిపో, Run away from the ఆ temptations. శోధన నుంచి పారిపో. You know your pain points. నీవు ఎక్కడ శోధించబడతావు నీకు తెలుసు, You know your weaknesses. నీ యొక్క బలహీనత ఎక్కడో నీకు And తెలుసు. Satan will come and hit you only on your pain point. నువ్వు ఎక్కడ శోధించబడతావు అక్కడే కొడతాడు సాతాను, And then you will fall నువ్వు పడతావు. unless you flee away from them. నువ్వు పారిపోతే తప్ప దాన్ని జయించలేవు. Oh, my dear brothers and sisters, సోదరి సోదరులారా, as I minister among the young people in various churches, యవనస్తులతో వేరే వేరే సంఘాల్లో మేము పరిచయం the చేస్తున్నాం. number one problem young people face today, యవనస్తులు ఈ దినాల్లో ఎదుర్కొంటున్న ప్రాముఖ్యమైన సమస్య temptations from the heathen people. లోకస్తుల నుంచి వచ్చే శోధన. How many young people today, ఈ దినాల్లో ఎంతమంది యవనస్తులు born and brought up in Christian homes, క్రైస్తవ కుటుంబాల్లో పెరిగిన వారు in the house of God all their time, దేవుని మందిరంలోనే ఉన్నారు వాళ్ళంతా, but they are marrying heathen people, వారు ఈ దినాల్లో అన్యులను వేరే వారిని వివాహం చేసుకుంటారు. gone away from God's house, దేవుని మందిరం నుంచి దూరమైపోతున్నారు, gone away from God's blessings, దేవుని ఆశీర్వాదాల నుంచి దూరమైపోతున్నారు. and lost their life completely. వారి జీవితం సంపూర్తిగా They are పోగొట్టుకుంటారు, destroying their lives, వారి జీవితాన్ని నాశనం living a చేసుకుంటారు, defeated life. వారు ఓడిపోతున్నారు. That is the lesson that we learn from Solomon. ఈ సొలొమోన్ దగ్గర నుంచి అదే నేర్చుకుంటున్నారు. Solomon, how he ended his life. తన జీవితాన్ని సొలొమోన్ ఎలా ముగించాడు? He married many foreign women, తను వేరే స్త్రీలను, అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు, started worshipping their gods, వారి దేవతల్ని ఆరాధించడం ఆరంభించాడు. stopped worshipping God, దేవుని ఆరాధించడం and ఆపేశాడు, gone away from God. దేవుని నుంచి దూరం The అయిపోయాడు. one who is supposed to be a blessing became a curse. ఏ వ్యక్తి అయితే ఆశీర్వాదం అవ్వాలో ఆ వ్యక్తి శాపమైపోయాడు. Young people, యవనస్తులు today, ఇదేనా you know what your temptations are. నీ శోధనలు ఏంటో నీకు తెలుసు You కదా, know your relationships. నీ బాంధవ్యాలు తెలుసు, You know who is in your Facebook. నీ ఫేస్బుక్ లో ఎవరున్నారు You తెలుసు, know who is in your నీ WhatsApp. వాట్సాప్ లో ఎవరున్నారు You know తెలుసు, who is in your Twitter. నీ ట్విట్టర్ లో ఎవరున్నారు You know తెలుసు, who is tempting you. నీకు నిన్ను శోధిస్తున్న వారు ఎవరు తెలుసు. If you keep on dragging it, నువ్వు దాన్ని ఇంకా కొనసాగిస్తున్నావా, oh, you will live a defeated నువ్వు life. ఇంకా ఈ ఓడిపోయిన జీవితమే జీవిస్తావు. One day, ఒక దినాన it will be a point of no return. అసలు ఎలాంటి స్థితికి వెళ్తావు అంటే, అయ్యో ఇంకా వెనక్కి రాలేనే అనే పరిస్థితికి వెళ్తావు. Today, అయితే ఈ as దినాన the Lord is giving you time, ప్రభు సమయం ఇచ్చినప్పుడు, Lord is warning you today, ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, like Apostle Paul said, అపోస్తలుడు పౌలు చెప్పినట్టు, leave them, వాటిని విడిచిపెట్టి run away from వాటి them, నుంచి పారిపో, and join the godly people, అయితే దైవ భక్తి గల వారిని కలుసుకో, and pursue righteousness, faith, and love and peace. అక్కడ విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడు. That's how you overcome the temptation. అలాగున నీవు ఆ శోధనల్ని జయిస్తావు. Don't stay in the places of temptation and think that you can overcome నువ్వు them. ఆ శోధన ఉండే స్థలంలోనే నించుండి దీనిలోనే ఉంటాను, జయించగలను అనుకోవద్దు. Run away from the temptation దాని నుంచి పారిపో, and join the God's people. దేవుని ప్రజల్ని కలుసుకో, Be a victorious person. నీవు విజయవంతుడు అవ్వచ్చు. And the Lord says, అంటారు, I will give you hidden manna. నేను నీకు మరుగైన I మన్నానిత్తును, will give you white stone. నేను నీకు తెల్లని I రాతినిత్తును, will give you a new name, నేను కొత్త పేరునిత్తును, a new nature, కొత్త స్వభావం ఇస్తాను, new authority. కొత్త అధికారం I ఇస్తాను, will give you victory. నేను విజయం ఇస్తాను. White stone, ఆ తెల్లటి రాయి in those days, ఆ దినాల్లో is given to the special privileged people, ఆ ఒక ప్రాముఖ్యత కలిగిన వారికి ఇచ్చేవాళ్ళ, తెల్ల for రాయి victorious people. విజయవంతులకు If ఇచ్చేవాళ్ళు. you have this white ఈ stone, తెల్ల రాయి ఉన్నప్పుడు you can go to any place. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. So it is like a super passport for you. నీకు ఒక సూపర్ పాస్పోర్ట్ లాగా ఉంటుంది. So that means I will give you my stamp of victory. నా విజయ
కేతాన్ని నేను ఇస్తాను, and I will give you hidden manna to strengthen you. నేను నీకు మరుగైన మన్నాని బలపరచడానికి ఇస్తాను. My dear brothers and sisters, సోదరులారా, today విన్నానా? are you struggling? నీవు కష్టపడుతున్నావు, Are you defeated by temptations? నీవు ఈ శోధనతో ఓడించబడ్డావా, Are you compromising with worldly friends? నీవు లోకస్తులతో రాజీ పడిపోతున్నావు. God is calling you. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, come to me. నా దగ్గరికి రా, I will give you hidden manna. నేను నీకు మరుగైన మన్నాని I ఇస్తాను, will give you white stone. నేను నీకు ఈ యొక్క తెల్లని రాత్రి I will give ఇస్తాను, you new energy, నేను నీకు కొత్తదైన బలం ఇస్తాను, new title, కొత్తదైన పేరు ఇస్తాను, new power. కొత్తదైన శక్తి ఇస్తాను. Run away from the youthful ఆ lust. యవనేచ్ఛల నుంచి పారిపో, Come to the path of victory. ఆ యొక్క విజయము అనే దగ్గరికి రా. And the fourth church, నాలుగో సంఘం Revelation we see, రెవల్యూషన్ లో ప్రకటన గ్రంథం చూస్తాం, Revelation chapter 2. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం Chapter 2 verse 18 to 29. 18 నుంచి మనము 29 వరకు చూస్తాం. Church at Thyatira. తుయితైర సంఘము, Thyatira church represents corrupt believers. తుయితైర సంఘము అది ఆ పాడైపోయిన దుష్టత్వములో ఉన్న సంఘాన్ని చూస్తాం. God says, ప్రభువా, I know your deeds. నీ క్రియలు I ఎరుగుదును, know your love. నీ ప్రేమ I know ఎరుగుదును, your faith. నీ విశ్వాసం I know ఎరుగుదును, your service. నీ పరిచర్య I ఎరుగుదును, know your నీ perseverance. సహనమును ఎరుగుదును. You are doing more works now. నీ క్రియలు బానే, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నావు. But your problem is అయితే నీ సమస్య, you are tolerating that woman Jezebel. అక్కడ ఒక స్త్రీ ఉన్నది, యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చితివి. What is this Jezebel ఈ represent? యెజబెల్ ఏం చూపిస్తుంది? Represents worldly ఈ relationships. లోక స్నేహాలు, లోక విషయాలను చూపిస్తుంది. Represents idol worship. ఈ యొక్క ఈ విగ్రహాలను చూపిస్తుంది. God's word says, దేవుని వాక్యం అంటే 2 Corinthians 2 కొరింథీ chapter 6 6వ అధ్యాయం verse 17. 17వ వచనం. 2 Corinthians 2 కొరింథీ 6:17. 6:17 Yeah. చూడండి, మన 16 నుంచి 18 కలిసి ఉన్నది. మధ్యలో చదువుతున్నా. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుని యందును, వారు నా ప్రజల యందును. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడిలి ప్రత్యేకముగా ఉండుడి, Yes. అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్తున్నాడు. Come out from them వారి మధ్య నుండి బయలు వెడలి and be separate from them. ప్రత్యేకముగా ఉండుడి. Verse 14. 14లో, Do not be unequally yoked together with unbelievers. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. What fellowship has righteousness with lawlessness? నీతికి దుర్నీతితో ఏమి What సామర్థ్యము? communion has light with darkness? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? What accord has Christ with Belial? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? What part has believer with unbeliever? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? You are the temple of living God. దేవుని ఆలయము మీరు. Yes, my dear brothers and sisters, సోదరులారా, today, విన్నానా? yes, the Lord says, ఏమంటారు? I will give you authority over the nations. నేను మీకు జనముల మీద అధికారం I will ఇస్తాను, give you a morning star. నేను వేకువ చుక్కనిస్తాను. Oh, if you reject the worldly relationships. ఈ లోకపు బాంధవ్యాలని వద్దు అనుకుంటే నేను ఇస్తాను. This is a corrupt church, ఇది పాడైపోయిన సంఘం, like Jezebel. యెజబెలు వలె. It was filled with idol worship. ఇది సంపూర్తిగా విగ్రహాలతో నిండుకుంది. It is and prompting and encouraging unbelievers. ఇది అవిశ్వాసుల్ని పర్లేదులే, కలవచ్చులే అని చెప్తుంది. God is saying, అదే ప్రభు అంటారు, come out from them. వాటి నుంచి బయటికి రా. Do not have any association with unbelievers. ఈ అవిశ్వాసులతో జోడు పెట్టుకోకు. No relationships. అసలు ఏ బాంధవ్యాలు వాళ్ళతో No వద్దు. business relationship. వారితో వ్యాపారాలు వద్దు. No family relationships. వారితో కుటుంబ విషయాలు వద్దు. No matrimonial relationships. వారితో వివాహ బంధాలు కూడా వద్దు. The only relationship we should have with worldly people, లోకస్తులతో ఉండాల్సిన బాంధవ్యం ఏంటంటే to bring them to Christ. వారిని క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకురావడమే మన బాధ్యత. You have good friendship with them. వారితో మంచి స్నేహం You ఉండొచ్చు, work with them, వారితో పనిచేయచ్చు, and you go with them for parties. వారితో పార్టీలకు కూడా వెళ్ళొచ్చు. Only one condition: అయితే ఒకే ఒక్క విషయం, to షరతు, show the love of Christ, క్రీస్తు ప్రభు ప్రేమని వారికి చూపించాలి, to bring them to Christ. వారిని క్రీస్తులోకి And నడిపించాలి. if you don't have that goal, ఆ ఆశ ఆలోచన లేకపోతే don't go with them at all. అసలు వెళ్ళకూడదు. We have a lot of believers. ఎంతమంది విశ్వాసం We can have party with them. వారితో కూడా మనం పార్టీకి We వెళ్ళచ్చు, can rejoice with them. వారితో We ఆనందించచ్చు, can go ministry together. వారితో పరిచయకి We వెళ్ళచ్చు, can enjoy everything. విశ్వాసులతో అన్ని చేయొచ్చు. But with unbelievers, అయితే అవిశ్వాసం you can do anything with one intention of winning them for Christ. మీరు అవిశ్వాసులతో ఏ కార్యము చేసినా వారిని క్రీస్తు ప్రభు కొరకు సంపాదించాలనే ఆలోచనతో చేయాలి. Not to be tempted by their beauty or their money or their status. వారి అందాన్ని బట్టి, వారికి ఉన్న డబ్బుని బట్టి, వారి స్థాయిని బట్టి మనం శోధించబడకూడదు. Thyatira తుయితైర సంఘం in warning us, మనల్ని హెచ్చరిస్తా ఉంది. do not tolerate that woman Jezebel. ఆ యెజబెలుని నీవు ఉండనివ్వకూడదు. Yes.
get them out of your life. నీ జీవితం నుంచి వారిని తీసివేయి. Fifthly, ఐదోదిగా we see church at Sardis, సార్దిస్ సంఘం. and it is a hypocritical believers. ఇది ఇక్కడ ఉన్న సంఘస్థులు వీరు వేషధారణ కలిగిన సంఘస్థులు. Revelation చూడండి ప్రకటన chapter 3, 3వ అధ్యాయం at verse 2 says, రెండవ వచనంలో be watchful. మీరు జాగరూకులై ఉండండి. Verse 1, మొదటి వచనం, I know your నీ works, క్రియలు ఎరుగుదును, but you are for the name's sake alive, but you are dead. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. That means hypocritically for outside people, he is a living person, బయట ఉన్నవారు చూసే వారికైతే ఇతను నిజంగా జీవిస్తున్నాడు అనుకుంటున్నాము, but he is dead spiritually. అయితే ఆత్మీయంగా మృతుడై చనిపోయినవాడు. He is living two-fold life, hypocritical life. రెండింతల జీవితాన్ని, ఇది వేషధారణ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాడు. And one side you love money, ఒక వైపు డబ్బంటే ఆశ, you love self. నీ స్వయం అంటే ఇష్టం ఉంటుంది. These are the people who have the form of godliness, but denying its power. దైవ భక్తి గలవారం అని చెప్పుకుంటారు గాని దాని శక్తిని ఆశ్రయింపని వారు. Outwardly, బయటైతే they were blessed people. వారు ఏదో ధన్యులు అనుకుంటాం. They think they had living. వారు జీవిస్తున్నారనే పేరు ఉంటుంది. They are dead spiritually. అయితే ఆత్మీయంగా మృతులు. Their faith is dead. అయితే విశ్వాసం Their మృతమైపోయింది. love is dead. వారి ప్రేమ Their మృతమైపోయింది. works are dead. వారి క్రియలు Their మృతమైపోయింది. ministry is వారి dead. పరిచర్య మృతమైపోయింది. Because they are living a hypocritical, not for the glory of God, but for their own glory. వారు దేవుని మహిమ కొరకు కాదు, స్వంత మహిమ కొరకు జీవిస్తున్నారు. That's okay. The Lord is saying, అందుకే ప్రభు అంటారు, get rid of that hypocrisy. ఆ వేషధారణ నుంచి బయటికి రా, Come back to me. నా యుద్ధకు రా. When you come to me, నా యుద్ధకు I వచ్చినప్పుడు will give you white garments. నేను మీకు తెల్లని వస్త్రములు I ఇచ్చుతాను, will give you holiness. పరిశుద్ధతను I ఇస్తాను, will give you honesty. నేను మీకు ఈ యొక్క యథార్థతను ఇస్తాను, I will give you glory. నేను మీకు మహిమను I ఇస్తాను, will give you power. నేను మీకు శక్తిని ఇస్తాను. Not living for yourself. మీ కొరకు జీవించడం When you live for yourself, మీ కొరకు జీవించినప్పుడు you are living a dead life. మీరు మృతమైన జీవితం జీవిస్తున్నారు. But when you live for me, నా కొరకు జీవించినప్పుడు you are living for God's glory. దేవుని మహిమ కొరకు జీవిస్తున్నారు. 2 Timothy 2 తిమోతి chapter 3, చూడండి 3వ అధ్యాయం verse 2 to 5. 2 నుంచి 5 వచనాలు. 2 Timothy 2 తిమోతి పత్రిక chapter 3, 3వ అధ్యాయం verse 2 to 5. 2 నుంచి 5 వరకు Talks about the people in the end times. ఈ అంత్యకాలాల్లో ఉండే ప్రజల గురించి రాయబడింది. These are hypocritical people. వీరంతా వేషధారణ కలిగిన వారు. Verse 5, 5లో having the form of godliness but denying its power. 3:5లో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారినే ఉన్నారు. Outwardly they are, very good people. బయట చూస్తే అబ్బాయి ఎంత మంచివారో, Godly people. దైవ భక్తి గలవారు. But inside, లోపలైతే what was their condition? వారి పరిస్థితి ఎలా ఉంది? Verse 2, 2వ వచనం, lovers of themselves, వారు తమను తాము ప్రేమించుకుంటున్నారు, lovers of money, ధనాన్ని ప్రేమిస్తారు, boasters, వారు డాంబికులు, proud, వారు అహంకారులు, blasphemers, దూషకులు, disobedient to parents, తల్లిదండ్రులకు అవిధేయులు, unthankful, కృతజ్ఞత లేనివారు, unholy, అపవిత్రులు, unloving, అనురాగరహితులు, unforgiving, అతిద్వేషులు, slanderous, అపవాదకులు, without self-control, అజితేంద్రియులు, brutal, క్రూరులు, despisers of good, స్వజన ద్వేషులు, traitors, ద్రోహులు, headstrong, మూర్ఖులు, haughty, గర్వాంధులు, lovers of pleasure rather than lovers of God. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. So having all these things, ఇవన్నీ ఉన్నా కూడా అబ్బా మంచి కవరింగ్ చేసుకున్నారు. Godliness, form of godliness. వీరు ఎంత బాగా కప్పుకున్నారంటే అబ్బా ఎంత భక్తి గలవారు వీళ్ళు. Like God's word says, దేవుని వాక్యం they have the form of godliness. పైకి భక్తి గల వారి వల్ల ఉన్నారు వీళ్ళు. ఎంత నటన చేశారు, ఇన్ని పెట్టుకుని కూడా అంత నటన చేశారు. So many things they had, but outwardly they are very godly people. ఇన్ని విషయాలు లోపల పెట్టుకొని వారు బయటికి మాత్రం అబ్బా ఎంత భక్తి గల వారి వల్ల ఉన్నారు. That's why God is saying, అంటున్నారు, you are a dead church. నీవు మృతుడవే. You are loving yourself. మిమ్మల్ని మీరు You are ప్రేమించుకుంటున్నారు. loving your pleasures. నీ యొక్క You సుఖానుభవాన్ని are loving ప్రేమిస్తున్నారు. your money. నీ డబ్బును You ప్రేమిస్తున్నావు. are not loving your parents. నీ తల్లిదండ్రులను You are ప్రేమించాలి. not loving your brethren. నీ సహోదరులను You are ప్రేమించాలి. not loving your church నీ members. సంఘస్థులను ప్రేమించాలి. You are a completely selfish person. నీవు సంపూర్తిగా స్వయంతో నిండుకున్నావు. You are living for self glory. నీ సొంత మహిమ కొరకు But జీవిస్తావు. outwardly, బయటైతే form of godliness. అబ్బా దేవుని భక్తి ఎంత ఉందో అనుకుంటారు. So very dangerous people. చాలా భయంకరులు వీళ్ళు. Today, ఇది నాన్న as the Lord is speaking to us, మనతో మాట్లాడుతుండగా is my religion outward? నా మతము, నా విశ్వాసం బయటకుందా? Is my
faith, my spiritual life, just a show off thing? నా 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 ఆత్మీయ జీవితము కేవలం చూపించుకోవడానికి, భక్తి గలవాని వల్ల చూపించుకోవడానికి ఉందా? Or am I having any of these characters in my life? నా జీవితంలో లేకపోతే ఏమైనా ఉన్నాయా మంచి కార్యాలు? If you have all these things, ఇవన్నీ ఉంటే chapter 2 Timothy chapter 3 verse 2 onwards. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి, So if you have these characters, ఈ విషయాలు మీ జీవితంలో the ఉంటే Lord is saying, ప్రభు అంటున్నారు, you are as good as dead, మీరు మృతులే, but I want to give you victory. అయితే మీకు విజయం ఇవ్వాలనుకుంటున్నాను. Come to me, నా దగ్గర రా. confess your failures, నీ యొక్క పతనాలు ఒప్పుకో. remove that mask from your life, నీ జీవితంలో ఆ యొక్క కప్పుదలను తీసివేయి. and come honestly before God. దేవుని దగ్గరికి యథార్థంగా రా. God, I am living a hypocritical life. ప్రభువా, నిజంగా వేషధారణతో జీవిస్తున్నాను. Forgive me, Lord. ప్రభువా, నన్ను క్షమించు. Restore me, Lord. నన్ను సమకూర్చండి. The Lord says, ప్రభు అంటారు, I will dress you in white. నేను తెల్లని వస్త్రములు ఇత్తును. I will give you honor. నేను నీకు ఘనతనిస్తాను. I will give you holiness. నేను I పరిశుద్ధతనిస్తాను. will give you glory. నేను మహిమనిస్తాను. I will make you victorious. నేను మిమ్మల్ని విజయవంతులుగా చేస్తాను. Sixthly, ఆరోదిగా Philadelphia. ఫిలదెల్ఫియా సంఘం. Revelation ప్రకటన chapter 3. Revelation, chapter 3, 3వ అధ్యాయము verse 7 to 13. 7 నుంచి 16 వరకు. It talks about faithful believers. ఇక్కడ నమ్మకస్తులైన విశ్వాసం. In the church, ఈ సంఘంలో we always have a remnant that is faithful. ఈ ప్రతి సంఘంలో కూడా నమ్మకంగా ఉండే శేషం ఉంటుంది. And the Lord says, ప్రభు అంటారు, I know you have little strength. మీకు బలము కొద్దిదే. I know you have kept my word. నా మాటలు మీరు గైకున్నారు. You did not deny my name. నా పేరుని మీరు కాదనలేదు. You endured patiently. మీరు ఎంతో నమ్మకంగా సహనం కలిగి ఉన్నారు. I know where you are living. ఎక్కడ జీవిస్తున్నారు తెలుసు. But I want to make you a mighty hand in my hand. నా చేతిలో బలమైన సాధనంగా చేయాలని కోరుతున్నాను. I know where you are going through trials. మీరు ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నారో నేను ఎరుగుదును. But you are living where the synagogue of Satan is, verse 9. 9వ వచనంలో సాతాను సమాజపు వారు ఆ యొక్క సాతానుండు స్థలములో మీరున్నారని, మీరు కాపురం ఉన్నారని నేను ఎరుగుదును. But the Lord says, అది ప్రభు అంటారు, I have kept an open door for you. మీ కొరకు తలుపును తెరిచి ఉంచాను. What is open door means? ఏంటి తలుపు తెరచుట అంటే? To go and win the souls. దీని అర్థం ఏంటంటే వెళ్ళి ఆత్మల్ని జయించాలి, Yes, ఆత్మల్ని today, సంపాదించాలి. that is the challenge Lord is giving to you and to me. ప్రభు మనకిచ్చే యొక్క సవాలిది. To go and win the next generation. తర్వాత తరాన్ని మనము గెలవాలి. It is a burden of God. అది దేవుని భారముగా It is ఉన్నది. the commandment of అది God. దేవుని ఆజ్ఞగా It ఉన్నది. is the need of the perishing world. ఈ నశించిపోయే లోకానికి అవసరం ఇది. It is the responsibility of believers. విశ్వాసులకు ఇది చాలా అవసరము. To go and win souls for Him. ఆయన కొరకు మనము ఆత్మలను That's సంపాదించాలి. why Apostle Paul says, అపోస్తలుడు పౌలు అంటాడు, 1 Corinthians chapter 9, 9వ అధ్యాయం verse 16. 16లో Oh, unto me, if I preach not the gospel. అంటాడు కదా, నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. My dear brothers and sisters, సోదరులారా, do you have that passion? ఈ ఆశ నీకున్నదా? Do you have the passion and to win the souls for the Lord? నీ కొరకు నేను ప్రభు కొరకు ఈ యొక్క సువార్త చెప్పి ప్రజలని ప్రభు కొరకు సంపాదించాలని ఆశ కలిగి ఉన్నావా? Matthew chapter 29 verse 28 verse 19. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19లో God says, go into all the world and make disciples of all ఈ nations. లోకమునకు వెళ్ళి మీరు సమస్త సృష్టికి సువార్త ప్రకటించి వారిని నా శిష్యులుగా చేయండి. Yes, there are a lot of young people. చాలా మంది యవనస్తులు ఉంటారు. They are going down the path of destruction. వారు ఎంతో మంది ఈ నరక మార్గానికి Do వెళ్తున్నారు. you have a heart that beats for them? వారి కొరకు వారిని రక్షించాలనే హృదయం ఉన్నదని. Everyone on the face of the earth needs salvation. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి రక్షణ అవసరం. Your friends, నీ your స్నేహితులు, colleagues, నీ యొక్క your ఉద్యోగస్తులు, bosses, నీ బాస్లకి, your peers, మీ your సహపాఠి వారికి, subordinates, నీ కిందున్న వారికి, your neighbors, నీ పక్కన ఉన్న your వారికి, relatives, మీ యొక్క బంధువర్గానికి all need salvation. ప్రతి ఒక్కరికి రక్షణ అవసరం కదా. The Lord is saying, ప్రభు అంటారు, I kept an open door for you. నేను నీ కొరకు ద్వారం తెరిచి ఉంచాను. Work hard, కష్టపడు, share the gospel, సువార్త చెప్పు, go into the world లోకానికి వెళ్ళి before it is too late, సమయము దాటిపోక మునుపే, before my second coming. నా రెండో రాకడ రాక మునుపే Drag some of them from the fire and usher them into my kingdom. ఈ కొంతమందిని నరకము నుంచి లాగినట్లు లాగి
నా రాజ్యంలోకి తీసుకురా. Oh, my dear brothers and sisters, సోదరులారా, there are many ways of evangelism. సువార్త ఎలాగైనా చేయొచ్చు. Crusade evangelism, చాలా మందికి ఒకేసారి చెప్పొచ్చు. media evangelism, మీడియా ద్వారా సువార్త చెప్పొచ్చు. pulpit evangelism, పుల్పిట్ మీద నుంచి వాక్యం చెప్పొచ్చు. and personal evangelism. వ్యక్తిగతంగా కూడా యేసు ప్రభు గురించి పంచుకోవచ్చు. Every time, చాలా సార్లు any time is a good time for the gospel. ఏ సమయమైనా సువార్తకి మంచి సమయమే. I mean, today, ఇది నాన్న many people ఎంతో give excuses. సాకులు ఇస్తారు. This corona time, కరోనా సమయం we cannot go out, బయటికి వెళ్ళలేము, we cannot give gospel, మేము సువార్త చెప్పలేము, we don't have people to talk to. అయ్యో ప్రజలతో మాట్లాడలేం. This time, ఈ సమయంలో the Lord is saying, ప్రభు అంటారు, I kept an open door for you. నేను నీకు ద్వారం తెరిచాను. Yes, win the souls. ఈ ఆత్మలను సంపాదించు. God said, you shall be my witnesses. ప్రభు అన్నారు, మీరు నాకు సాక్షులు. Let us save our next generation. మన వచ్చే తరాన్ని, రాబోయే తరాన్ని రక్షించుకుందాం. Every day, ప్రతిదినం thousands of people are dying కొన్ని వేల మంది చనిపోతున్నారు without Christ. ఎంతో మంది క్రీస్తు లేక. Today, దినాన will you take up that challenge ఈ యొక్క సవాలు తీసుకుంటావా? to live like Philadelphia, ఫిలదెల్ఫియా లాగా ఉండాలి. to become overcomers in winning the souls? ఈ యొక్క ఆత్మలు రక్షించటలో జయించు వారిగా ఉండాలి. The Lord will help you. ప్రభు నీకు సహాయం చేస్తాడు. Your task is to sow the seed, నీవు ఆ విత్తనము నాటుటే నీ పని, and the Lord will bring it to fruition. తర్వాత ప్రభు దాన్ని ఫలింపజేస్తాడు. And today, ఇది నాన్న last 1 year, సంవత్సరం, last 2 years, 2 సంవత్సరాల నుంచి did you give gospel to anyone? ఎవరికైనా స్వార్థ చెప్పావా? Did you share your నీ testimony? సాక్ష్యం వరకు చెప్పావా? Did you send a gospel e-tract through WhatsApp to any of your friends? ఏదైనా ఈ యొక్క వాట్సాప్ లో ఒక మాటైనా యేసు ప్రభుకి నీ స్నేహితులకి యేసు ప్రభు గురించి చెప్పావా? Did you send even a short verse to your friends? నీ స్నేహితులకి ఏదైనా ఒక వచనమైనా పెట్టావా? Did you talk to your friends? నీ స్నేహితులతో యేసు ప్రభుతో మాట్లాడడం. 1 year we wasted. ఒక సంవత్సరం Second year is going away 2వ సంవత్సరం అయిపోతుంది. without winning any souls. ఒక్క ఆత్మని రక్షించకుండా How long we will drag like this? ఇంకా ఎంత కాలం ఇలాగా నడుస్తాం? So today the Lord is challenging you and ఈరోజు me ప్రభు నీకు నాకు వేస్తున్న సవాల్ ఇది. to be victorious in winning the souls. మనము ఈ ఆత్మను రక్షించటలో విజయవంతులుగా ఉండాలి. Lastly, ఆఖరిగా Revelation ప్రకటన గ్రంథం chapter 3, 3వ అధ్యాయం verse 14 to 22. 14 నుంచి 22 వరకు. This is a Laodicea church. ఇది లవొదికీయ సంఘం. It is a lukewarm church. ఇది నులివెచ్చగున్న సంఘం. And the Lord says, ఏమంటారు? I know your works. నీ క్రియలు ఎరుగుదును. You are neither cold nor hot. నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు. You are neither spiritual nor worldly. నీవు లోకస్తుడిలాగా లేవు, ఆత్మీయంగా కూడా లేవు. You are traveling on 2 boats. నీవు 2 పడవల మీద కాళ్ళెట్టావు. You are living a double life. నీవు ద్వంద్వ జీవితం జీవిస్తావు. One side you appear as if you are very godly, with the worldly people you are appearing very worldly. నువ్వు లోకస్తుల్లా ప్రవర్తిస్తున్నావు, ఇలాగే మందిరంలో ఉన్న వారితో విశ్వాసులా ప్రవర్తిస్తున్నావు. Lukewarm life. నీవు ఈ యొక్క జీవితము నీది ఈ నులివెచ్చని జీవితం అయిపోయింది. No passion, అసలు ఆశ లేదు, no desire, ఈ కోరిక లేదు. just coming and going. ప్రభు ఏదో వస్తున్నాం పోతున్నాం. On Sunday we are God's people, and the rest of them we are worldly people. ఈ ఆదివారం ఏమో విశ్వాసులము, మిగతా రోజులేమో అవిశ్వాసులం. And the Lord says, if you live like this double life, ఇలాంటి ద్వంద్వ జీవితం జీవిస్తావు, I will spit you out of my mouth. నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. You are thinking you are rich and wealthy. నీవు అనుకుంటున్నావు నీవు ధనము వృద్ధి చేసుకుంటున్నావు, ధనికుణ్ణి నేను. 17. But you are wretched, miserable, poor, blind and naked. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివే ఉన్నావు. Come back to me. ప్రభు దగ్గరికి రా. I will give you gold refined in fire. నేను పుటము వేసిన బంగారమును ఇస్తాను. And I will give you white garments. నేను నీకు తెల్లని వస్త్రములు ఇస్తాను. I will give you eye salve to increase your vision. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నుల కాటుకను నా యొద్దకు కొనుము. Come to me. నా దగ్గరకు రా. Open your door of heart. నీ యొక్క హృదయ ద్వారం తెరువు. And I will come with you, in you. నేను నీ లోపలికి And వస్తాను. dine with you. నేను నీతో పాటు భోజనం And I చేస్తాను. will make you victorious. నేను మిమ్మల్ని విజయవంతులుగా చేస్తాను. These are self-deceiving people. వీరు తమని తాము మోసపరుచుకున్నారు. Lukewarm people. ఈ యొక్క నులివెచ్చగుండే వాళ్ళు. And Plato said the worst of all deceptions is self-deception. ఈ ప్లాటో గారు ఆయన అన్నారు కదా, ఏమనంటే అన్ని మోసాల కన్నా భయంకరమైన మోసం ఏంటంటే
నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే. So what this person is thinking, ఈ వ్యక్తి I ఏమనుకుంటాడు, am rich, నేను ధనికుడిని, I am wealthy, నేను చాలా I ధనవంతుడిని, need nothing. నాకు ఏం అవసరం లేదు. But the Lord says, ప్రభు అంటారు, you are wretched, miserable, poor, blind, and naked. నీవు మాత్రం దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివి. Oh, my dear brothers and sisters, సోదర సోదరులారా, when you live a double life, నీవు ద్వంద్వ జీవితం చేస్తున్నావు. you are just deceiving yourself and destroying your life. నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. When we look into all the 7 ఈ churches, 7 సంఘాలను చూస్తున్నాం. the encouraging part is, అక్కడ ప్రోత్సహించే విషయం the ఏంటి? Lord says ఏమంటారు? 7 times, 7 సార్లు to him that overcometh, to జయించువాని, him that overcometh, జయించువాని, I will give the right to eat from the tree of life. నేను ఈ యొక్క జీవ వృక్ష ఫలమును I తిననిత్తును, will give you crown of life. నేను జీవ కిరీటం ఇత్తును, I will give hidden manna. నేను మరుగైన I will మన్నానిస్తాను, give you white stone. నేను తెల్లని I will give you a రాతినిస్తాను, new name. నేను క్రొత్త I will పేరునిస్తాను, give authority over నేను nations. జనముల మీద అధికారం I will give ఇస్తాను, you white clothes. నేను ఈ యొక్క తెల్లని బట్టలు ఇస్తాను, I will make you a pillar in my God's temple. దేవుని మందిరంలో ఒక స్తంభముగా I చేస్తాను, will give you power and authority on my throne. నా సింహాసనం మీద కూర్చొనిస్తాను. What else we need? ఇంకేం కావాలి మనకి? My dear brothers and sisters, సోదర సోదరులారా, whatever your condition might be, మన పరిస్థితి ఎలా ఉన్నా కూడా, maybe you are backsliding today, నువ్వు ఈ రోజు వెనకబడుతున్నావు, maybe you are suffering today, నువ్వు ఈ రోజు కష్టపడుతున్నావు, maybe you are living a compromising life today, నువ్వు ఈ రోజు ఈ యొక్క రాజీ పడే జీవితం maybe you చూస్తున్నావు, are going through corruption today, నువ్వు ఈ రోజు అపవిత్రత కూడా వెళ్తున్నావు, maybe going through a hypocritical life today. లేకపోతే నువ్వు ఈ యొక్క అపవిత్రమైన జీవితం, వేషధారణ జీవితం కలిగి ఉన్నావు, Maybe you have a lukewarm double life. నువ్వు ఈ యొక్క ద్వంద్వ జీవితం కలిగి ఉన్నావేమో, Maybe you are not winning any souls. నువ్వు ఏ ఆత్మల్ని సంపాదించట్లేదేమో. Lord is calling, ప్రభువుని my పిలుస్తున్నాడు, son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, come to me. నా దగ్గర రా, I will restore you. నేను నిన్ను I సమకూరుస్తాను, will strengthen నేను you. నిన్ను బలపరుస్తాను, I will revive నేను you. నిన్ను I సమకూరుస్తాను, will reclothe you. నేను నిన్ను మరలా బట్టలు వేస్తాను, I will give you dignity and honor. నేను నీకు ఘనతని ప్రభావం I will ఇస్తాను, give you power and authority. నేను నీకు అధికారమును ఆధిపత్యం I will ఇస్తాను, give you fruits from the tree of life. నేను జీవ వృక్ష ఫలములను I will ఇస్తాను, give you a winning stone, the white stone. నేను నీకు జయించే రాతిని, తెల్ల రాతిని I will ఇస్తాను, make you sit on my throne. నేను నా రాజ్యంలో నా సింహాసనం మీద కూర్చున్నాను, Behold, I come quickly, నేను త్వరగా వచ్చుచున్నాను, and to take those victorious people to be with ఈ me. విజయవంతుల్ని నేను తీసుకుపోతాను, And they will rule with me. నాతో కూడా వీళ్ళు ఏలుతారు, They will reign with me. నాతో కూడా ఏలుదురు, They are no more defeated people. వారు ఇంకా అపజయవంతులు They కాదు, are victorious people. వారు విజయవంతులు. My dear brothers and sisters, సోదరి సోదరులారా, wherever we have failed, మనం ఎక్కడ తప్పిపోయినా, wherever we are backsliding, మనం ఎక్కడ వెనకంజ వేసిన, wherever we are living a double life, మనం ఎక్కడ ద్వంద్వ జీవితం జీవిస్తున్నాం, wherever we are living hypocritical life, మనం ఎక్కడ వేషధారణ జీవితం జీవిస్తున్నాం, not giving glory to God, దేవునికి మహిమ ఇవ్వట్లేదేమో, where we are lagging in our spiritual journey to win souls, మనము ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ జీవితంలో మనం ఆత్మని సంపాదించట్లేదేమో, where we have become lazy and lethargic. మనము ఇంకా సోమరులమైపోయి అలాగే పడుకుంటున్నామేమో. Ask the Lord, Lord, forgive me, Lord. ప్రభువా క్షమించండి ప్రభువా. Shall we pray? ప్రార్థన చేసుకుంటామా? Get onto our knees. మన మోకాళ్ళ మీదకి వస్తాం, One moment of silence ఒక prayer. క్షణము ప్రార్థన చేస్తాం. The Lord has called us with a high call, ప్రభు మనల్ని ఉన్నతమైన పిలుపుతో పిలిచారు, with a holy call, పరిశుద్ధమైన పిలుపుతో with a పిలిచారు, heavenly call పరలోక పిలుపుతో to పిలిచారు, be overcomers. మనల్ని విజయవంతులు ఉండడానికి పిలిచారు. What we cannot overcome, the Lord overcame for us. మనం ఏది జయించలేమో దాన్ని ప్రభువే జయించారు. He overcame death and sin and Satan and gave that victory to us. ప్రభు మరణాన్ని, సాతాన్ని, ఆ యొక్క సమాధిని గెలిచి మనకిచ్చారు. But today, అయితే ఇది నాన్న, in our practical life, మన ఈ యొక్క క్రియాశీలక the జీవితం, challenges that we face, మనము ఎదుర్కొంటున్న ఈ యొక్క పరిస్థితులు, the temptations we face, మనం ఎదుర్కొంటున్న ఈ శోధనలు, in the worldly relationships that we ఈ face, యొక్క లోక బాంధవ్యాలు ఎదుర్కొంటున్నాం, in the flesh desires, lustful desires deep within us. మన లోపల ఉన్న శరీర ఆశలు, శరీరము ఇచ్చే కోరికలు మన లోపల ఉన్నాయి. Let us to draw strength from the Lord మనం ప్రభు దగ్గర నుంచి బలాన్ని పొందుకుందాం, and overcome them వాటిని జయిద్దాం, and live a victorious life. మనము విజయవంతమైన జీవితం జీవిద్దాం. And on that day, అది నాన్న, may the Lord say, these are the overcomers. అయితే ప్రభు మనల్ని చూసి ఇదిగో వీరు జయశాలులు అని చెప్పుదురుగాక. And then make us sit on his throne. ఆయన మనల్ని
ఆయన సింహాసనం మీద కూర్చోబెడుతుంది. Lord, shall we pray? ప్రార్థన చేస్తామా? Loving Heavenly Father, ప్రేమగల తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we come into thy presence today. యేసుక్రీస్తు ప్రభు నామములో మీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. Lord, you know our condition. ప్రభువా, మీకు మా పరిస్థితి తెలుసు. You know our defeats. ప్రభువా, మా యొక్క పతనములు తెలుసు. You know our failures. మా యొక్క ఓటములు తెలుసు. You know our temptations. మా శోధనలు మీకు తెలుసు. You know our laziness. ప్రభువా, మా యొక్క సోమరితనం మీకు తెలుసు. You know our deception. ప్రభువా, మేము ఎక్కడ మోసపోతున్నాం మీకు తెలుసు. You know our struggles. మా కష్టాలు మీకు తెలుసు. Lord, lead us in the path of victory. ప్రభువా, మమ్మల్ని విజయ మార్గంలో నడిపించండి. Lord, forgive us, O Lord. మమ్మల్ని క్షమించండి ప్రభువా. We have taken too many excuses. ప్రభువా, ఎన్నో సాకులు చెప్తూ We వచ్చాం. have compromised with the world, మేము లోకంతో రాజీ పడి developing relationship with the worldly people, లోకస్తులతో బాంధవ్యాలు gone పెట్టుకున్నాం. away from thy calling, ప్రభువా, నీ పిలుపుని మేము వదిలిపెట్టి వెళ్ళిపోయాం. living a defeated life. మేము ఓడిపోయిన జీవితం జీవిస్తున్నాం. Lord, forgive us, క్షమించండి. restore us, మమ్మల్ని సమకూర్చండి. revive us, మమ్మల్ని సంపూర్తిగా సమకూర్చండి. make us victorious people. మమ్మల్ని జయవంతులుగా చేయండి. Hear our prayer, O Lord. మా ప్రార్థన వినండి ప్రభువా. Every young man, ప్రతి every young girl యవనస్తురాలు is listening today, ప్రభువా, ఈ దినాన is వింటున్నాం. going through defeats today, ప్రభువా, ఎన్నో ఈ యొక్క కష్టాల గుండా వెళ్తున్నప్పుడు may be revived by thy word. ఈ యొక్క పతనములలో మీ వాక్యము ద్వారా వారు Help us ఉరికొల్పబడుతున్నారు. to pass from defeat to victory. ఈ యొక్క అపజయం నుంచి విజయంలోకి దాటుటకు సహాయపడండి. Lead us in the way of victory. ప్రభువా, విజయ మార్గంలో మమ్మల్ని Pray నడిపించండి. with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.